ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన నామలో యేసయ్యతో సహవాసపరచలున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ రాత్రికాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లారా, ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలు. మీ మహాకృప చేత ఈ దినమంతా దయగలిగిన మీ సన్నిధి మా అందరికి తోడుగా ఉంచి ఉన్నతమైన మార్గములో మమ్మల్ని నింపి నడిపించినందుకు స్తోత్రాలు. నీ బిడ్డల యొక్క చదువుల్లో, వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచి ఉన్నతమైన మార్గంలో నడిపించండి. యేసయ్యా, ఈ నెలంతా ఎన్నో ఖర్చులు బిడ్డలకు ఉంటాయి. వాటన్నిటిలో సమృద్ధినిచ్చి నడిపించండి. వారికి కావలసిన ప్రతి అవసరతని మహిమైశ్వరంలో తీర్చండి నాయన. బిడ్డల యొక్క వివాహ విషయాల్లో ఆత్మ నడిపింపు దయచేయండి. గర్భఫలాల విషయాల్లో మహాద్భుత కార్యము చేయండి. పెండింగ్గా ఉన్నటువంటి వర్కలను యేసుక్రీస్తు నామంలో ఈ నెలలో బిడ్డల జీవితాల్లో జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. పరమ తండ్రి, బిడ్డలకు మనశ్శాంతిని, సంతోషాన్ని, అయ్యా ఒక పీస్ఫుల్ లైఫ్ బిడ్డలకి ఇవ్వమని వేడుకొనిచున్నాను. ఏ ప్రాబ్లమ్స్ అయితే ప్రభువా వారి యొక్క నాన్న ఫ్యామిలీ లైఫ్లో ఉంటున్నాయో వాటన్నిటి నుంచి బయటికి తీసుకురండి. దేవా, ఆర్థికంగా బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను కాల్చివేయమని వేడుకొనిచున్నాను. ఆరోగ్యపరంగా బిడ్డలు మీరు స్థిరపరచండి, బలపరచండి నాయన. మంచి ప్రార్థన జీవితాన్ని ఇవ్వండి. వాక్యానుభవం దయచేయండి. నీ కృపలో దినదినము బిడ్డలు ఎదుగుటకు సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజు, పేలురోజు జరుపుకున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఒంటరిగా నివసిస్తున్న బిడ్డలు మీరు ధైర్యపరచండి అయ్యా. ఇదిగో కళల ద్వారా, దర్శనం ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడమని వేడుకొనిచున్నాను. ఆత్మీయంగా బిడ్డలు మీరు బలపరచండి. ఉన్నతమైన కృపకు బిడ్డలని పాత్రలుగా చేయమని వేడుకొనిచున్నాను. యేసయ్యా, మీ సన్నిధి దీవులతో సమాధానముతో బిడ్డలు నింపండి. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు నీవే గనుక ఎవరైతే నిస్సహాయమైన స్థితిలో కృంగిపోతున్నారో బిడ్డలను మీరు ధైర్యపరచండి, బలపరచండి. యేసుక్రీస్తు నామములో వారి జీవితాల గొప్ప కార్యాలు యేసు నామములో జరుగునుగాక ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన అంధకార దుశ్శక్తులు యేసు నామములో కాలిపోనుగాక. నీ బిడ్డలకి మనశ్శాంతిని, సంతోషాన్ని, నెమ్మదిని పరిపూర్ణంగా అనుగ్రహించండి. ఉన్నతమైన కృపకు పాత్రలుగా చేయండి. దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామములో అగ్ని కంచి వేస్తున్నాను. ఎటువంటి శోధన ఏ రూపంలో బిడ్డలకి రాకుండా ఆరోగ్యకరమైన మీరు ఎక్కడ చాటున భద్రం చేయండి. కృపా క్షేమాలు ఇచ్చి ఉన్నతమైన మార్గంలో ప్రభువాని బిడ్డలు నింపి నడిపించి మీరు మహిమ పొందుకునమని వేడుకొనిచున్నాను. అడగక మరిచిన ప్రతి మేలుతో నింపి వైకుంఠం నుంచి మిమ్మల్ని గణపరిచే కృప దయచేయమని సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షణ యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం ఇది మొదలుకు నిరంతరం దైవ ప్రసన్నత మనందరికీ తోడయిండి నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా. అందరికి వందనాలు. శుభరాత్రి. గుడ్ నైట్.